Hello viewers, welcome to my channel Karun the Sailor as మీ మర్చెంట్ నేవీ గైడ్ తెలుగు. అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ నేను చేస్తానండి. నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి, అన్న ఈ వీడియో చేయండి, అసలు మెకానికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ మరి ఇంజనీరింగ్కి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ వీడియోలో. సో దానికోసం అని చెప్పి ఈరోజు నేను ఈ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నానండి. దయచేసి టాపిక్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్గా మెన్షన్ చేశాను స్లైడ్స్ కూడా. ఓకేనండి, ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ కరుణ్ ది సైలర్. సో ఈ సోదంతా చెప్పండి, ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో గైస్, అయితే మనకి ఈరోజు టాపిక్ గురించి మీకు తెలిసిందే, హౌ టు జాయిన్ మర్చెంట్ నేవీ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్. మన మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈ మర్చెంట్ నేవీకి ఎంటర్ అవ్వాలంటే ఎలాగా అన్నది నేను చెప్పబోతున్నానండి. అయితే ఈరోజు ఈ స్లైడ్స్లో నేను కవర్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే, స్టెప్ బై స్టెప్ గైడ్ టు జాయిన్ మర్చెంట్ నేవీ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్. మొత్తం ప్రతి స్టెప్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ జిఎంఈ కోర్స్కి టాప్ కాలేజెస్ ఏంటి, నెక్స్ట్ ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్స్, ఫేక్ కంపెనీస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు. ఈ 3 టాపిక్స్ నేను ఇందులో కవర్ చేస్తానండి. ఫస్ట్ నుండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయాక మర్చెంట్ నేవీలోకి రావాలి అంటే డైరెక్ట్గా వెళ్ళడానికి లేదండి. దానికి మధ్యలో ఒక కోర్స్ ఉంది, గ్రాడ్యుయేట్ మరి ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పి మనం చేయాలి. అది 1 year కోర్స్ ఉంటుంది. సో 4 years కంప్లీట్ అయిపోగానే ఈ గ్రాడ్యుయేట్ మరి ఇంజనీరింగ్ కోర్స్ చేసి మనం ఆన్ బోర్డ్లో ట్రైనీ మరి ఇంజనీరింగ్ కింద అయినా, ఇంజిన్ క్యాడెట్ అయినా 5th year కింద అయినా జాయిన్ అవుతామండి. సో అయితే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అండి, మనకి బీఈ ఆర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా లేదా నేవల్ ఆర్కిటెక్చర్ చేసినట్టయితే 4 years డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. మీరు రిలీవ్ అయ్యే టైంకి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఓకేనా? నెక్స్ట్ ఇంజనీరింగ్ పర్సంటేజ్ అంటే ఫైనల్ ఇయర్ టైంకి 55 ఎబోవ్ ఉండాలి, మోర్ దెన్ 55 ఉండాలి. నెక్స్ట్ 10th 12th ఇంగ్లీష్ మార్క్స్ అయితే 50% ఉండాలి అండి. ఈ కోర్స్ జాయిన్ అయ్యే టైంకి మీ ఏజ్ లిమిట్ 28 years బిలోనే ఉండాలి. 28 years ఎబో అయినా కూడా ఎలిజిబుల్ అవ్వం. నెక్స్ట్ ఏంటంటే, మెడికల్ పరంగా మనకి ఏం కావాలంటే ఐసైట్ +or-2.5 ఉన్నా పర్లేదు, లేదా 6/6 ఐసైట్ ఉన్నా కూడా పర్లేదు. నెక్స్ట్ ఏంటి, కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, కలర్ బ్లైండ్నెస్ ఉంటే అసలు కష్టమండి. ఈ ఫీల్డ్లోకి రావడం అయితే కష్టం. కలర్ బ్లైండ్నెస్ ఉంటే అసలు ఎవరు తీసుకోరు, అన్ఫిట్ అని చెప్పి ఇచ్చేస్తారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి. మీరు ఈ కోర్స్ చేయాలి అనుకుంటే, ఏవైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అది డీజే షిప్పింగ్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవ్డ్ అయి ఉండాలండి. అలా ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్ అయితేనే మీ యొక్క సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఎప్రూవ్ లేని ఇన్స్టిట్యూట్ అయితే మీ యొక్క సర్టిఫికేట్ వాల్యూ ఉండదు, మీ అమౌంట్ కూడా వేస్ట్ అయిపోతుందండి. అయితే మీరు బిఫోర్ జాయినింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఏవైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు బిఫోర్గా మీకంటూ స్పాన్సర్షిప్ ఉండాలి. స్పాన్సర్షిప్ లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందండి. స్పాన్సర్షిప్ లేకపోతే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయ్యి కోర్స్ చేసుకొని బయటకు వచ్చి ముంబైలో తిరిగి జాబ్ సంపాదిస్తాను అనుకున్న వాళ్ళైతే చాలా కష్టమండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అయితే ప్లీజ్ అటువంటి మిస్టేక్ మీరు చేయకండి. దయచేసి ట్రై చేయండి, స్పాన్సర్షిప్ కోసం ట్రై చేయండి. ఎంఎస్సి కంపెనీ ఉంది, నెక్స్ట్ స్కార్పియో ఉంది, ఇలా స్పాన్సర్షిప్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కన్సర్న్ స్పాన్సర్షిప్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క వెబ్సైట్ కెరియర్స్లో చూసుకున్నట్టయితే స్పాన్సర్షిప్ కోసం అప్లై చేయవచ్చు. లేదంటే ఆ కన్సర్న్ కంపెనీకి కాల్ చేసి, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది మెకానికల్ ఇంజనీరింగ్, సో మీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, స్పాన్సర్షిప్ కోసం చూస్తానంటే ఫర్ షూర్గా అవైలబిలిటీ ఉన్నట్టయితే మీకు రిటర్న్ కాల్ అయినా లేదా మెయిల్ అయినా వస్తుందండి. సో స్పాన్సర్ జాయిన్ అవ్వద్దు, ఓకేనా? మీరు అనుకోవచ్చండి స్పాన్సర్షిప్ ఉండాలా, ఏ కన్సర్న్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్ పెట్టరా, క్యాంపస్కి కంపెనీస్ రావా అని చాలా డౌట్స్ ఉంటాయి మీకు. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో మోర్ దాన్ 22 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మనకి డీజే అప్రూవ్ చేసిన కాలేజెస్. వాటిలో ఓన్లీ
కొన్ని కాలేజెస్ మాత్రమే టాప్ కాలేజెస్. మిగతా కాలేజెస్ అన్నీ ఏంటంటే కోర్స్ ఫీస్ కూడా చాలా తక్కువలోనే అయిపోద్ది మీకు. మొత్తం అన్ని సర్టిఫికేట్ వచ్చేస్తుంది, కన్సర్న్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ వన్స్ ఆ కాలేజ్ నుండి స్టెప్ అవుట్ అవ్వగానే ముంబైలో రూమ్ తీసుకొని కంపెనీ చుట్టూ పరిగెట్టాలి. అందులో చాలా వరకు కంపెనీస్ మీ రెజ్యూమెస్ తీసుకొని వెళ్ళిపోండి అనేస్తారు. ఆ రెజ్యూమెస్ చూస్తారో చూడరో కూడా తెలియదు. చాలా ఇబ్బంది పడాలండి. సో దయచేసి స్పాన్సర్షిప్ కంపెనీలో స్పాన్సర్షిప్ ఎలాగైనా తెచ్చుకొని, జాబ్ గ్యారంటీ లెటర్ తెచ్చుకుని, ఆ లెటర్తో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్, డీజే అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్లో ఏది తక్కువైపోతుందో అందులో ఇన్స్టిట్యూట్లో చదువుకొని కన్సర్న్ రిలవెంట్ మనకి లైక్ సర్టిఫికేట్ తెచ్చుకొని, డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకొని మీ కంపెనీకి ఇన్ఫామ్ చేశారంటే వాళ్ళు మీకు జాయినింగ్ ఇస్తారు. చేసుకుని బయటకు వచ్చి జాబ్ని ఎత్తుక్కుందాం అంటే మాత్రం చాలా కష్టం అండి, షూర్గా చెప్తున్నాను. అలా నెత్తుక్కుందాం అనుకున్న ఆలోచన ఉన్నట్టయితే ఇక్కడితో స్కిప్ అయిపోండి. ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇప్పటికే జాబ్ రాలేని వాళ్ళు, చాలా వరకు ఇంకా ఫీల్డ్ వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ గురించే చెప్తున్నాను. సో అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే టాప్ కాలేజ్లో అడ్మిషన్స్ దొరికినట్టయితే మీకు జాబ్ గ్యారంటీ కూడా సూపర్గా ఉంటుందండి. అలా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ పరంగా టాప్ కాలేజెస్ 6 దొరికాయి. ఆ 6 ఇన్స్టిట్యూట్ నేమ్స్ కూడా మీకు చెప్తాను. వాటిల్లో నెక్స్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో కానీ మీకు అడ్మిషన్ దొరికినట్టయితే మీకు జాబ్ వచ్చిందే, ఇంకా షూర్గా వచ్చినట్టే ఆ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అయ్యేటట్టు అయితే నెక్స్ట్ కాకపోతే ఆ ఇన్స్టిట్యూట్లో మీకు 1 year జిఎంఈ కోర్స్ ఫీజు మాత్రం 5 to 6 lakhs వరకు ఉంటుందండి. షూర్గా 5 to 6 lakhs, ఇంకా మోర్ దెన్ అయినా అవ్వచ్చు, అది మాత్రం చెప్తున్నాను. ఓకేనండి. సో టాప్ 6 కాలేజెస్ ఫర్ జిఎంఈ కోర్సెస్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీ, సెకండ్ ప్లేస్ ఐఎంఎస్ గోవా, థర్డ్ ప్లేస్ గ్రేట్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారిటైమ్ స్టడీస్, ఫోర్త్ ప్లేస్ సముద్ర ఇన్స్టిట్యూట్, ఫిఫ్త్ ప్లేస్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, గవర్నమెంట్ది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ నోయిడా. ఇవి టాప్ 6 కాలేజెస్ అండి. ఈ కాలేజెస్లో కానీ చదివేటట్టయితే మీకు ఎష్యూర్డ్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఆంగ్లో ఈస్టర్న్ తీసుకోండి, ఆంగ్లో ఈస్టర్న్ వాళ్ళకి మోర్ దెన్ 700 షిప్స్ పైగా ఉన్నాయి. వాళ్ళకి చాలా పెద్ద కంపెనీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్ జాయినింగ్స్ వస్తాయండి చాలా వరకు, మ్యాక్స్. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ అన్నది చాలా తక్కువ, ఒక జాయినింగ్ నుండి ఇంకో జాయినింగ్ వెయిటింగ్ పీరియడ్ తక్కువండి. సో వీళ్ళకంటూ సెపరేట్ కంపెనీ ఉంది యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ షిప్స్లోనే ప్లేస్మెంట్ ఇచ్చుకుంటారు. సో అందుకే దీన్ని నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. ఓకేనండి. సో ఇవి మీకు జాబ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇవేనండి. మిగతా కాలేజెస్ అన్నీ డబ్బా కాలేజ్. సో మీకు డౌట్ ఉంటుంది, ఈ కాలేజెస్కి మేము ఎలా అప్లై చేసుకోవాలి అని. ఏం లేదండి, కన్సర్న్ కాలేజ్ ఏవైతే కాలేజ్ లిస్టో చెప్పానో ఆ కన్సర్న్ కాలేజ్ తాలూకా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు రెజ్యూమే సబ్మిట్ చేసేటట్టయితే వాళ్ళు చూసుకొని మీకు కన్సర్న్ డేట్ ఇస్తారండి. ఈ పలానా డేట్ అని చెప్తారు. ఆ డేట్లోని మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ కాలేజ్ అయినా సరే ఈ విధంగానే జరుగుద్ది. రిటర్న్ ఎగ్జామ్స్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటంటే మీ యొక్క ఎబిలిటీ ఎలా ఉంది, అంటే సైకలాజికల్గా కండిషన్ ఎలా ఉంది, మీరు ఈ జాబ్కి సూటబుల్ అవుతారా లేరా అని చెప్పి చిన్న టెస్ట్ అది. ఇంటర్వ్యూలో ఏంటంటే జనరల్ ఇంట్రడక్షన్, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారో, మీ సెల్ఫ్ డీటెయిల్స్, డాడీ వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారు, నెక్స్ట్ కజిన్స్ ఎవరైనా ఉన్నారా, అవన్నీ అడుగుతారు. అది కాకుండా ఫస్ట్ అలా అడిగి దాని తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ పరంగా మీకు టెస్ట్ చేస్తారు. లైక్ ఐసీ ఇంజిన్స్ అయినా కానీ, థర్మోడైనమిక్స్ పరంగా, నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్, హీట్ ఇంజిన్స్, ఇటువంటి టాపిక్స్లోని మీకు ఇంటర్వ్యూ చేస్తారండి. ఈ మూడు టెస్ట్లో కానీ మీరు పాస్ అయ్యేటట్టు అయితే మీకు ఆ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వస్తుందండి.
సో ఇది కాకుండా వేరే చిన్న కాలేజెస్ అయితే ఉంటాయి. మీకు ఆ కాలేజెస్కి డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ అడ్మిషనే దొరికేస్తుంది. సింపుల్ టెస్ట్ పెట్టేసి అడ్మిషన్ ఇచ్చేస్తారు. మీకు ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 2 to 3.5. బట్ జాబ్ గ్యారంటీ అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు జాబ్ గ్యారంటీ అయితే ఉండదండి. సో జాబ్ గ్యారంటీ లేకపోతే కష్టాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను బిఫోర్. సో అది గైస్, ఎటువంటి స్పాన్సర్షిప్ లేకుండా చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకుని ముంబై వెళ్ళి జాబ్ సంపాదిస్తాం అనుకున్న మెంటాలిటీ అయితే కొంచెం అనుకున్న వాళ్ళు కొంచెం జస్ట్ ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి. ఎందుకంటే ముంబై వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని మెట్రో పాస్ తీసుకుని ప్రతి కంపెనీకి పొద్దునుండి ఈవినింగ్ వరకు ప్రతి కంపెనీకి తిరిగి బయట ఫుడ్ తిని మళ్ళీ ఇంటికి వచ్చి టెన్షన్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ పరిగెట్టాలంటే చాలా కష్టమండి. నియర్లీ కొన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లక్ బాగుంటే కొంతమందికి కంపెనీ వాళ్ళు వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. చాలా వరకు అయితే రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే మన రెజ్యూమేస్ తీసుకుని సైడ్కి పడేస్తారు. వాళ్ళకు చిన్న కట్టలు ఉంటాయి అన్నమాట. సో అటువంటి రిస్క్ అయితే చేయకండి. ఐదర్ స్పాన్సర్షిప్ అయినా సంపాదించండి. స్పాన్సర్షిప్ కంపెనీస్ ఉంటాయి, కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. లేదంటే కాల్ చేసి నేను ఇలా పర్సూయింగ్ అవుతుంది నా ఇంజనీరింగ్, సో నేను ఇలా స్పాన్సర్షిప్ కోసం చేశాను అంటే మీకు ఏదో ఒకటి చెప్తారు. రిసెప్షన్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఉంది లేదా ఏంటన్నది. సో అది కాకుండా ఈ టాప్ 6 కాలేజెస్కి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. చెప్పాను కదా ప్రొసీజర్ ఎలా ఉందో. డైరెక్ట్ కంపెనీ కన్సర్న్ కాలేజ్ కాల్ చేయడమా, లేదా వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్ని రిటర్న్స్ రాసుకుని సైకోమెట్రీ టెస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో కానీ సెలెక్ట్ అయితే మీకు ఆ వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిపోగానే వెంటనే మీకు జాబ్ ఇస్తారండి. ఆంగ్లో ఈస్టర్న్ అయినా కానీ, ఈ గ్రేట్ ఈస్టర్న్ అయినా కానీ, ఇటువంటి కాలేజెస్లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ. సో డీజే అప్రూవ్డ్ కాలేజెసే మీరు ఎంచుకోండి. నెక్స్ట్ ఫేక్ కంపెనీస్ కూడా ఉంటాయండి. స్పాన్సర్షిప్ ఇస్తాము, మేము చెప్పిన విధంగా ఎంత అమౌంట్ కట్టాలి, అమౌంట్ కట్టగానే మీకు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసి మేమే ట్రైనింగ్ ఇప్పిస్తాము అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్గా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ మీకు ఇప్పుడు చెప్తాను. సో నేను సాంకేతిక కాలేజ్లో చదివాను, బీఈ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఏమైందంటే క్యాంపస్ ఫైనల్ ఇయర్లోని క్యాంపస్కి అని చెప్పి ఫినిక్స్ మ్యారిటైమ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ వచ్చిందండి. ఆ కంపెనీ వాళ్ళు మా కాలేజ్కి వచ్చి ఆ కంపెనీ గురించి, వాళ్ళు ఇచ్చిన ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళ వెబ్సైట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిటర్న్స్ నెక్స్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూలో నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఐసీ ఇంజిన్స్ గురించి, ఎయిర్ కండిషనింగ్ గురించి, రిఫ్రిజిరేషన్ గురించి అడిగారు. అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోమన్నారు. వన్స్ ఆఫ్టర్ 2 days సెలక్షన్ ప్రొసీజర్లోని మేము టోటల్గా 6 members సెలెక్ట్ అయ్యాం మా కాలేజ్ నుండి, మెకానికల్ నుండి. సో మా 6 members వాళ్ళు జాబ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్ ప్రొసీజర్ ఏంటంటే 1.5 lakh మేము కట్టాలంటే స్టార్టింగ్లోని. అది కాకుండా కాలేజ్ ఫీజు 3.5 కాలేజ్ ఫీజు, నెక్స్ట్ 1.5 వీళ్ళకి పేమెంట్ చేయాలి, అంటే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. సో ఏంటంటే మాకు డౌట్ వచ్చింది, ఇదేంటి 1.5 స్పాన్సర్షిప్ మేము ఎందుకు కట్టాలి, ఇది వచ్చింది క్యాంపస్ కదా, మరి స్పాన్సర్షిప్ ఎందుకు కట్టాలి అని చెప్పి మేము రివర్స్ అయ్యి అడిగాం. సో వాళ్ళు ఏమన్నారంటే ఇది జస్ట్ నా క్యాజువల్గా అండి, లైక్ ఏంటంటే ఏమో మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని వేరే కంపెనీ స్కిప్ అయిపోతే మరి మాకు అది లాస్ అవుతుంది కదా, కష్టపడి చదివించి ప్లేస్మెంట్ ఇచ్చింది మేము, మీరు మా కంపెనీ కాకుండా వేరే కంపెనీకి వెళ్ళిపోతే మరి మాకు ఇబ్బంది అవుతుంది, జస్ట్ ఒక సెక్యూరిటీ కోసమే మేము కట్టమంటున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి ఓకే ఫైన్ అనుకున్నాం. అయితే కాలేజ్ ఫీజు అయితే నేను ఫుల్ కట్టేశాను. బట్ వీళ్ళ ప్లేస్మెంట్ ఫీజు నేను స్కిప్ చేశాను. లైక్ ఓన్లీ అంటే 50,000 కట్టాను. 50,000 కట్టి మిగతాది తర్వాత పేమెంట్ చేస్తాను, ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నాను, రాగానే ప్రొవైడ్ చేస్తాను మీకు అని చెప్పి అన్నాను. దానికి వాళ్ళు ఓకే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను వీడియో కలిసి కాలేజ్కి వచ్చేసాం. సిఎంసి కోయంబత్తూర్ మరీన్ కాలేజ్లోకి ఇలా వచ్చి రాగానే ఈ కంపెనీ బాధితులు
చాలామంది ఉన్నారు ఆ కాలేజ్లో. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళి అలాగనే మాకనే సీనియర్స్ కదా అనేమో ఇలా ఫినిక్స్ మ్యాటమ్ సర్వీసెస్ నుండి వచ్చాం ఇలా అంటే, తమ్ముడు ఎందుకు తమ్ముడు డబ్బులు కట్టేశారు ఏంటని అడిగారు. లేదని నేను కట్టలేదు, అయితే మా ఫ్రెండ్ కట్టేశాడు అని చెప్పి అన్నాం. అయితే వద్దు తమ్ముడు నువ్వైతే ఇంత కట్టానంటున్నావు కదా, అట్లీస్ట్ అదైనా సేవ్ చేసుకో, అంతా ఫేక్ కంపెనీ బోగస్, వాళ్ళంతా ఏ ప్లేస్మెంట్ అవ్వరు, డబ్బులు మాత్రం తీసుకుంటారు, రిలీవర్స్ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, ఎవరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చారు కానీ ఇంకెవరికి ఇవ్వాలి, ఆ ఒకరు ఇద్దరికి కూడా ఎక్స్ట్రా 3.5 lakhs కడతానే ఇచ్చారు, లేకపోతే అది కూడా ఇవ్వలేదని చెప్పి అన్నారు. మేము ఇంకా షాక్ అయ్యాం, ఇదేటర్ బాబు ఇలా అయిందని చెప్పి. అయితే ఇంకెలాగో ఇంకా చేసేది ఏం లేదంటే కాలేజ్ ఫీజు కట్టేసాం, ఇది కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ఓకేలే చదువుకుని నీట్గా కాలేజ్లో ఇంటర్వ్యూస్ కంపెనీస్ అవి వస్తాయి కదా, కంపెనీస్లో ఏదో ఒకటి కొట్టేసి నీట్గా క్యాంపస్ అని కొడదాం అని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయి నీట్గా బాగా ప్రిపేర్ అయ్యాం. కొన్ని క్యాంపస్ వచ్చాయి, అవి కూడా బోగస్ క్యాంపస్లే, కంపెనీలు కావు అవి, అవి కూడా చాలా వరకు ఏజెంట్స్ వస్తారండి. సిఎంసీలో కూడా అలాగే వీషిప్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ మేము ఉన్న టైంలో మా బ్యాడ్ లక్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అప్పటికి ఇంకా ప్లేస్మెంట్స్ రాలేదు వాళ్ళకి కూడా. సో ఇలా అంటే కాలేజ్ వాళ్ళే కావాలని పిలిపిస్తారండి. మన ఇంజనీరింగ్ కాలేజ్లోని లేదా ఇటువంటి కాలేజెస్లో కూడా ఏంటంటే వాళ్ళ అంటే క్యాంపస్లు వచ్చాయని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మ్యాథ్స్. అంటే నా సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. ఈ అట్లీస్ట్ అంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఆలోచించాలి, ఇది ఒరిజినలా కాదా ఫేకా లేదా ఏంటని ఆలోచించాలి. కాదేం లేకుండా క్యాంపస్కి వచ్చేసారు కదా అని చెప్పి తీసుకొచ్చేస్తారు, ఇలాగా స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటారండి. సో ఇలాగా ఫేక్ కంపెనీస్ అని ఉంటాయి. నేను అయితే ఫినిక్స్ మ్యాటమ్ సర్వీసెస్కి ఆర్పిఎస్ఎల్ నెంబర్ కూడా ఉందండి. ఆర్పిఎస్ఎల్ ఏ కంపెనీకైనా ఆర్పిఎస్ఎల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. సో దీనికి ఫినిక్స్ మ్యాటమ్ సర్వీసెస్ అన్నదానికి కూడా ఆర్పిఎస్ఎల్ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళ ఏజెంట్సే. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అందుకోసమే నేను చెప్తున్నాను, ఏదర్ స్పాన్సర్షిప్ అయినా ఉండాలి, లేదా ఇలాంటి టాప్ కాలేజెస్లోని సీట్ సంపాదించండి, అడ్మిషన్ సంపాదించండి, అష్యూర్డ్గా మీకు జాబ్ గ్యారెంటీ అయితే ఉంటుంది. అది నేను చెప్పేది. సో హోప్ మీరు అందరికీ ఈ వీడియో నచ్చి ఉండొచ్చు. కొంచెం వాయిస్ నాది కొంచెం అర్థం చేసుకోండి. నాకు ఈ వీడియోస్ చేయడం అలవాట్లేదు, బట్ అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ అవుతుంది ఇలా చేస్తా అని చెప్పి నేను మీకోసమే చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే ఫాలో చేయండి. నేను అప్కమింగ్ వీడియోస్ నేను ఏం చేస్తానంటే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయొచ్చా వద్దా, ఇన్ కేస్ అప్లై చేయాలంటే ఎలా, అది మంచిదా కాదా అని చెప్పి దాని మీద నేను వీడియో చేస్తున్నాను, ఈ మర్చెంట్ నేవీ బేస్ మీదే. సో జిఎంఈ నాకు ఇందులో అంటే కామెంట్ సెక్షన్స్ వచ్చాయి, లైక్ అన్నయ్య ఎడ్యుకేషన్లో నేను అప్లై చేయాలి మంచిదా కాదా అని చెప్పి కొంతమంది చెప్పాను, బట్ అందరికీ తెలియడం మంచిదే. సో నెక్స్ట్ వీడియో అది చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.